పోతే పోయింది అమ్మ అనుకునేది అవుతాయే ఏంది. మొన్నటికి మొన్న శేఖర్ గారు ఆడిపోరి మనం ఎప్పుడు కలిసి ఉండాలనుకున్నారు, మూతులు నాకున్నారు, పాములా కలుసుకున్నారు. లాస్ట్కి ఏమైంది, నువ్వెంత అంటే నువ్వెంత అని విడిపోయారు. ఇది అంతే. అప్పుడు గెలుస్తాం అనుకున్నాం, ఇప్పుడు ఓడిపోయినాం. చల్ది నెక్స్ట్ ఇయర్ చూపిస్తాం. నెక్స్ట్ చాలా కప్పు నమ్మదే. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. ఆ గర్జనే ఈ ఇయర్ చూస్తారు. ఇది ట్రయల్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేసాం. మెల్లగా ఎలాగోలాగా ముంబై మీద మ్యాచ్ ఆడడానికి. ముంబై टीम की उच्च पोपेयడానికి వచ్చారు. ये मुंबई टीम को पिसाब करवाने आया हो. मैच के बाद इधर ही मिलेंगे, जीत का जश्न मनाएंगे, आरसीबी झंडा पातेंगे. జెండా పాతంగి అన్నారు ఏంటో అలా ఓడిపోయారు. ముంబై టీం ఎవరిదిరా? అంబానీ మావది. అంబానీ మావ ఇచ్చాడురా, జియో ఇచ్చాడు, అది కూడా పూకట్లు ఇచ్చాడు. ఆ విశ్వాసం తీర్చుకునే ఛాన్స్ వచ్చింది, అందుకే మ్యాచ్ ఓడిపోయాం. అంబానీ మావ నువ్వంటే మోజు, అందుకే ఇది నా గిఫ్ట్. ఈసారి ముంబైతో ఆడే మ్యాచ్లో రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటాను. SRH ఆర్సీబీతో మ్యాచ్ ఆడే ఛాన్స్ వచ్చింది అనుకో, ఆడుకో. ఆర్సీబీకి పెద్ద టార్గెట్ ఇవ్వాలనిపించింది అనుకో, కాస్త రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేసుకో. సరే సనం ఇచ్చింది కదా అని చెప్పి ఆర్సీబీపై గెలవాలనుకుంటే మాత్రం వేటాడేస్తుంది. గాయపడిన కోయిలా బోయవాని వేటుకు. ఇది రాజస్థాన్ ఏ సెంటర్ అయినా సరే, జైపూర్, ఉదయ్పూర్, జోధ్పూర్, జైసల్మేర్ ఏదైనా సరే పట్ల నీ బ్యాటింగ్ బౌలింగ్ టీం మొత్తాన్ని తెచ్చుకో. విరాట్ ఏబీడీ వస్తారు, చెమట పట్టకుండా ఆడేస్తారు. 4 మ్యాచ్లు ఓడిపోయారు, నలిపేద్దాం అనుకున్నారా? పాము కోల్పోయారు, పాములో ఆడిద్దాం అనుకున్నారా? అదే ఆర్సీబీ, అదే ఈసాల కప్ నమ్దే. ఈసాల కప్ నమ్దే అనే ఆరాటం అప్పుడు ఆర్సీబీదే, ఇప్పుడు ఆర్సీబీదే. సార్ మొత్తం 5 టీములు సార్, 5 మ్యాచ్లు సార్. పూర్తి స్పృహతో దగ్గరుండి వాళ్ళని మేమే గెలిపించాం సార్. ఒక్క 2 నిమిషాల టైం ఏంటి సార్, దాని గురించి నేను చెప్తాను సార్. సార్ ఒక్క 5 మ్యాచ్లు ఓడిపోగానే సోషల్ మీడియాలో ట్రాల్స్, మీమ్స్, వీడియోస్ అదేదో బీకామ్ లో ఫిజిక్స్ చేసినట్టు అల్లకల్లోలం అయిపోయాయి. మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి కంటెంట్ ఇచ్చిన ఆర్సీబీకి ఎన్ని ట్రాల్స్ సార్.
నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతుంటే ఒక్కడైనా పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపడానికి ప్రయత్నించాడా? అసలు ఏం జరుగుతుంది ఐపీఎల్? ఆర్సీపీతో ఐపీఎల్ మ్యాచ్లో ఏం జరుగుతుందో మ్యాచ్ తర్వాత చూద్దాం. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్.